బాధ్యత కలిగిన పెద్దలు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మరి మీతో పాటు సేవా పరిచర్యలో పాలుభాగస్తునిగా మమ్మల్ని చేసి మరి మీ ద్వారా మేము పొందిన అతిథి సత్కార్యాలను బట్టి మరి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా కొరకు మా పరిచర్య కొరకు కూడా మీరు బాగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో అయినా ఏ రాష్ట్రంలోనైనా బహిరంగ సేవ కష్టమైపోయింది. అన్ని స్థలాల్లో కూడా ఆటంకాలు ఉన్నాయి. సరే, ప్రభువు వరకు మనం మన విశ్వాసంలో కొనసాగవలసిన బాధ్యత మనకుంది. ఆయన మనకు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనం పట్టుకొని మన జీవిత యాత్రలో ప్రభు చూస్తూ మనం ముందుకు కొనసాగవలసిందిగా మనం చేయించున్నాం. సరే, మరికొద్ది నిమిషాలు మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. తిరిగి పరమగీతములో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయం, పరమగీతము మొదటి అధ్యాయము వచనము 9 చదువుకుందాం. ఉదయకాలం మనం 5వ వచనాన్ని మనం గత రాత్రి అలాగే ఉదయకాలం 5వ వచనాన్ని ధ్యానం చేశాం. ఈ సమయంలో 9వ వచనంలో అక్కడ మరొక పోలిక, సులమితి గారి పోలిక, అందులో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయము 9వ వచనం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్య ప్రత్యక్షతలు మీరు మాకిచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ రక్షణకై, మీరు మాకిచ్చిన విశ్వాసముకై, మీరు మాకిచ్చిన నిరీక్షణకై బహుగా స్తుతిస్తున్నాం. ఈ జీవన యాత్రలు, ఈ విశ్వాస యాత్రలు మీ వాక్యాన్ని మేము అనుసరిస్తూ మీ వైపు చూస్తూ కొనసాగడానికి మా అందరినీ బలపరచండి. ఈ సమయంలో చదువుబడిన లేఖన భాగం మీరు ఆశీర్వదించుమని, మానవుని మరుగుపరచుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరొక మనవి ఏంటంటే, నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుందో లేదా అని. అందరికి అర్థమవుతుందా? కొన్నిసార్లు తెలుగు భాషే కానీ ఆంధ్రలో ఒక విధంగా ఉంటుంది, రాయలసీమలో ఒక విధంగా ఉంటుంది, తెలంగాణలో కూడా ఒక యాస ఉంటుంది. అందుని బట్టి మరి మా భాష మీకు ఎంత మాత్రం అర్థమవుతుందో అని నాకు కూడా కంగారుగా ఉంది. సరే, మంచిది. ప్రభువే మనల్ని నడిపించును గాక. మనం చదువుకున్న 9వ వచనంలో సులమితి గారి 3వ పోలిక, 2 పోలికలు మనం ధ్యానం చేశాం. మీకు గుర్తుంటాయి, ఒకసారి చెప్పండి. మొదటి పోలిక కేదారు వారి గుడారం, రెండవది సొలొమోను నగరు తెరలు. రైట్, వెరీ గుడ్. మూడవది ఫరో యొక్క రథాశ్వములు. అశ్వం అంటే గుర్రం. సులమితి దేనికి పోల్చబడిందంటే ఫరో యొక్క రథాశ్వములతో పోల్చబడింది. మరోసారి గుర్తు చేసుకుందాం. సులమితి ఎక్కడ నుండి అంతఃపురానికి తీసుకొని పోబడింది? ఆ తోట నుంచి. ఆమె అక్షోట ఉద్యానవనములో ఉండగా, ఆ వృక్షాలు చూస్తూ ఉండగా, ఆ తోటను ఆమె పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా సొలొమోను రాజు రథం వేసుకొని వచ్చాడు. తన పరివారంతో వచ్చాడు. ఈమె మీది వ్యామోహముతో ఆమెను రథములో కూర్చోబెట్టుకొని
అంతఃపురానికి తీసుకుని వెళ్తున్నాడు. ఆమె రథంలో కూర్చున్నప్పుడు గుర్రాలను చూసింది ఆయన. ఫరో రాజు యొక్క రథాశ్వములు గుర్రాలు చూస్తాం, చాలా అందంగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి, చాలా వేగంగా పరిగెత్తగలరు. ఇప్పుడు సులమితి తన గురించి తాను చెప్తున్నమాట. ఫరో యొక్క రథాశ్వములతో అనుపరచబడి. సరే, గమనిద్దాం. అశ్వం అంటే గుర్రం. ఈ గుర్రాలు కూర్చున్న కొన్ని పాఠాలు బైబిల్ మనకు చాలా ఉన్నాయి. సులమితి విశ్వాసులకు పోలిక, సంఘానికి పోలిక. ఇప్పుడు చెప్పండి, సులమితి ఇప్పుడు ఎవరు? మనమే. అట్లయితే మనము గుర్రానికి పోల్చబడిన సంగతులు బైబిల్లో మనం చదువుతాం. కొన్ని సందర్భంలో చాలా బ్యాడ్గా, చాలా చెడ్డగా చెప్పబడింది గుర్రం. మరికొన్ని సందర్భాల్లో మంచి అర్థాలతో చెప్పబడింది గుర్రం. వాటిని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథంలో 32వ కీర్తన 9వ వచనాన్ని చదువుతాం. 32వ కీర్తన 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను, కంచెరగాడిద వలనైనను మీరు ఉండకూడి. ఇక్కడ గుర్రము చెడ్డగా చెప్పబడింది. ఏం లేదంట గుర్రానికి? బుద్ధి లేదు, జ్ఞానం లేదు అన్నాడు. గుర్రము కంచెరగాడిద. బుద్ధి జ్ఞానము లేని గుర్రములో కంచెరగాడిదల వలె మీరు ఉండొద్దు అన్నాడు. కాబట్టి ఇక్కడ గుర్రం అనేది మానవుని సహజ స్థితిని చూపిస్తుంది. ఇది జ్ఞానము లేనిదిగా కనబడుతుంది, ఇక్కడ బుద్ధి లేనిదిగా కనబడుతుంది. మా బాబు వినండి, ఒకప్పుడు మన జీవితం కూడా ప్రభువుని ఎరగనప్పుడు, ప్రభువు దగ్గరికి రాకముందు, ప్రభువు నమ్ముకోకముందు, ప్రభువునందు విశ్వాసం ఉంచకముందు మన జీవితాలు కూడా ఇవే. బుద్ధి జ్ఞానము లేని గుర్రాల వలె, కంచెర గాడిదల వలె ఎటు పడతాడు తిరిగిన వాళ్ళమే. అవునా కాదు? మారని జీవితం, మారు మనసు లేని జీవితం, లోక జీవితం. ఒకప్పుడు మన పరిస్థితి అది. ఇర్మియా గ్రంథంలో కూడా చూడండి, 4వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం. దానిని బట్టి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్ముకుని ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాప పడటలేదు, రద్దు చేయటలేదు. ఎక్కడ చదువుతున్నారు? 4 ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ನನ್ನ ಜನರು ಮೂರ್ಖರು, నన్ను తెలియరు. నేను చదువుతాను 20. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలివిని కానీ మేలు చేయుటకు వారి బుద్ధి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖంగా ప్రవర్తిస్తున్న విధానం, వారి బుద్ధి లేనితనాన్ని, వారు కీడు చేసేవారుగా, పాపము చేసేవారుగా, దేవుని ఎరగని వారుగా వారి జీవితాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. వారి అవిధేయత విధానాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం చెప్పండి. ఇప్పుడు ఇదే ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయము 6వ వచనం. 8వ అధ్యాయము 6వ వచనంలో, నేను చెవి ఎక్కి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు వాడుకొనుచున్నారు, నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తపడు వాడు ఒకడు లేకపోయాడు.
యుద్ధమునకు చొరబడు వలె ఈ వచనం చూడండి, యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గంలో తిరుగుచు ప్రతివాడు తనకిష్టమైన మార్గములో తిరుగుచున్నాడు. మనం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత, వారు దేవుని ఎరగని వారు, బుద్ధి లేని వారు, వివేకము లేని వారు అనే సంగతులు తెలిసారు. తర్వాత 8వ అధ్యాయంలో అదే ఇశ్రాయేలు ప్రజలను ఏమని పోలుస్తున్నాడు? ఒక గుర్రానికి పోల్చాడు. ఇక్కడ కూడా ఈ గుర్రం అట యుద్ధంలో చొరబడుకుంటూ వెళ్ళిపోతుంది. గుర్రానికి యుద్ధం అంటే బహు ఇష్టం అట. పూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేసేటప్పుడు గుర్రాల మీద రథాలతో యుద్ధం చేసేవారు. ఈ గుర్రము యుద్ధములో చొరబడుకుంటూ వెళ్ళిపోతుంది, దొమ్మిగా వెళ్ళిపోతుంది, ధైర్యంగా వెళ్ళిపోతుంది. ఎట్లా గుర్రము యుద్ధంలో ఎట్లా చొరబడుతుందో ఈ ప్రజలకు కూడా కీడు చేయడానికి, పాపం చేయడానికి ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది పాపం చేసే విషయంలో ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. తప్పు చేసే విషయంలో సిగ్గుపడకుండా, వెనకంజ వేయకుండా కొంతమంది ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. ఇది మానవ సహజ స్థితి. కాబట్టి ఇక్కడ గుర్రం అనేది మానవుని యొక్క సహజ స్థితిని చూపిస్తాం. గమనించండి, గుర్రము యుద్ధములో చొరబడినట్లుగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసే విషయంలో, విగ్రహారాధన చేసే విషయంలో ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన భయంకరమైన దోషం ఏదంటే విగ్రహారాధన. సృష్టికర్త దేవుని విడిచిపెట్టి, దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, దేవుడు వారికి ఇచ్చిన శాసనాలను విడిచిపెట్టి, ప్రియులారా, కనానీయుల ఆచారాల చొప్పున, అన్య జనాంగముల యొక్క ఆచారముల చొప్పున విగ్రహారాధనలో, చెడుగులో దేవునికి వ్యతిరేకంగా పోరాడుతూ వెళ్ళిపోయినారు. కాబట్టి ఇక్కడ గుర్రం అనేది బుద్ధి జ్ఞానము లేని స్థితిని, పాపములో వరబడిగా పరిగెత్తుతూ పోతున్న ఒక వ్యక్తి జీవితాన్ని చూపిస్తాము గుర్రం. యెషయా గ్రంథం 53:6లో కూడా ఉంది, మనమందరము గొర్రెల వలె దారి తొలగిపోయాం, మనమందరం అనే సంగతి నిజమే. ఒకప్పుడు మన స్థితి ప్రభువుని ఎరగనప్పుడు, ప్రభువును నమ్మనప్పుడు, దైవ సన్నిధికి రాకముందు ఈ గుర్రము యుద్ధంలో చొరబడినట్లుగా మనం కూడా పాపం విషయంలో దూసుకు వెళ్ళాం. భయంకరమైన పాప కార్యాలు చేసిన వారు. ఇది మన పాత జీవితాన్ని చూపిస్తున్నటువంటి సంగతి. ఇది అజ్ఞాన కాలం, ప్రభువుని ఎరగని స్థితిని ఇది చూపిస్తుంది. కానీ ఇప్పుడు మన స్థితి చూడండి, ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువును విశ్వసించాం, ఆయన నిజ దేవుడని ఎరిగాం, ఆయన సత్యవంతుడని ఎరిగాం, ఆయన సృష్టికర్త అని ఎరిగాం, ఆయన మన రక్షకుడని ఎరిగాం, మన దేవుడని మనం ఎరిగాం. ఇప్పుడు ఆయనను బట్టి మనం ఇప్పుడు ఏమై ఉన్నామో చూడండి. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చూడండి. అతిశయించువాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు విమోచనమాయను. మన ప్రభువు నమ్ముకున్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఏమై ఉన్నాడు? ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన ఒకప్పుడు మనకు జ్ఞానం లేని వారు, ఒకప్పుడు మనము బుద్ధి లేని వారు, బుద్ధి జ్ఞానము లేని కంచెరగాడిదల వలె మనం వెళ్ళిపోయిన వారు, యుద్ధములకు గుర్రము చొరబడినట్లుగా పాపం విషయంలో దొమ్మిగా మనం వెళ్ళిపోయిన వారు. ఒకప్పటి పరిస్థితి అది. ఇప్పుడు ప్రభువు నమ్మిన మనం ఇప్పుడు జ్ఞానవంతులమయ్యాం. మనం యాకోబు పత్రికలు కూడా చూసాం కదండి ఉదయకాలం. రెండు విధములైన జ్ఞానాలు యాకోబు పత్రికలు చదివాం. 3వ అధ్యాయం 13-14 వచనాలు నేను మళ్ళీ చదవను, మనకు సమయం కాదు. కానీ
ఆ వచనాలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. 2 జ్ఞానాలు. లోకపరమైన జ్ఞానం, అది దయ్యముల జ్ఞానం. ఈ జ్ఞానంలో పాపం ఉంది, అక్రమం ఉంది, అన్యాయం ఉంది, ఈర్ష్య ఉంది, కపటం ఉంది, ద్వేషం ఉంది, మత్సరం ఉంది. కానీ పైనుండి వచ్చిన జ్ఞానం పరలోక జ్ఞానం. ఇది దేవుని పిల్లల జ్ఞానం. ఈ జ్ఞానంలో సాధుత్వము, మృదుత్వము, యోగ్యమైన ప్రవర్తన, మంచితనము, సత్క్రియ కనబడతాయి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? మన ప్రభువునందు మనం జ్ఞానవంతులం. ఇప్పుడు ఇది చదువుకున్న జ్ఞానం కాదు, చదువుతున్న జ్ఞానం అని కాదు. ఇది ప్రభు పిల్లల యొక్క జ్ఞానం. ఈ భూమి మీద మనం బ్రతకడానికి, భక్తిలో, విశ్వాసంలో, ప్రభు కొరకు జీవించడానికి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం. ఇప్పుడు ఒక విషయం, ప్రభు నమ్ముకున్న విశ్వాసులు, బాగా వాక్యం ఎరిగిన విశ్వాసులు, చదువు లేకపోయినా బాగా వాక్యం ఎరిగిన వాళ్ళైతే, ఒక అక్షరముక్క రాకపోయినా బాగా వాక్యం ఎరిగిన వాళ్ళైతే ఈ ప్రపంచ భవిష్యత్తును తేటగా చెప్తారు. ఇది శాస్త్రవేత్తలకు తెలియని జ్ఞానం, పండితులకు తెలియని జ్ఞానం. ఈ ప్రపంచ భవిష్యత్తు ఏమవుతుంది తర్వాత అనే సంగతి ఎవరు చెప్పగలుగుతారంటే కేవలం ప్రభువు నమ్మిన విశ్వాసులు, వాక్యం ఎరిగిన విశ్వాసులు తప్పకుండా చెప్తారు. శాస్త్రవేత్తలు చెప్పలేరు, పండితులు చెప్పలేరు, లోకపరమైన పేరు మోసిన జ్ఞానవంతులు చెప్పలేరు. ప్రపంచ భవిష్యత్తు ఎవరు చెప్పగలుగుతారు? కేవలం దేవుని పిల్లలు, ప్రభు నమ్మిన విశ్వాసులు, బాగా వాక్యం ఎరిగిన వారైతే ఈ ప్రపంచ భవిష్యత్తు ఏళ్ళ మీద చెప్పేస్తారు. ఇది ఏమవుతుందో తర్వాత చెప్పగలరు. ఈ జ్ఞానం ఎట్లా వచ్చింది వారికి? బైబిల్ నుంచి. ఈ ప్రపంచ భవిష్యత్తు అంతా బైబిల్లో రాయబడింది. దేవుడు రాయించి మనకి ఇచ్చాడు కదండి. ప్రభు యొక్క 2వ రాకడ, అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం అంతిమం, ఈ ప్రపంచం ఎలా నాశనం అవుతుంది, ఈ పంచభూతాలు ఎట్లా లయమైపోతాయి, ఈ సంగతులను ఎక్కడ రాయబడ్డాయి? బైబిల్లోనే రాయబడ్డాయి. నువ్వు ఏ వేదం చదివినా, ఏ గ్రంథం చదివినా ఈ ప్రపంచ భవిష్యత్తు ఏమీ నీకు అర్థం కాదు. కేవలం బైబిల్, దైవ గ్రంథమైన బైబిల్, దైవ జ్ఞానం కలిగిన బైబిల్, దేవుని ఆత్మతో నింపబడి ప్రవక్తలు రాసినటువంటి గ్రంథం బైబిల్. ప్రపంచ భవిష్యత్తును దేవుడు తన ప్రవక్తల నోట వచ్చి రాయించాడు. 66 పుస్తకాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇందులో కొంతమంది ప్రవక్తలు, దాదాపు 40 మంది ప్రవక్తలు రాశారు. దాదాపు 1500 సంవత్సరాలు ఈ గ్రంథం రాయడానికి పట్టిన కాలం. 40 మంది ప్రవక్తలు రాశారు. ఈ 40 మంది ప్రవక్తల్లో కొంతమంది పండితులు ఉన్నారు, కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. పాత నిబంధనలో ఆమోసు గ్రంథాన్ని చదువుతాం కదా మనం. ఆమోసు ప్రవక్త ఎవరో తెలిసిన పండితుడు కాదు ఆయన. ఆయన గురించిన పరిచయం చూస్తే ఆయన పశువుల కాపరి, పశువులను మేపేవాడు, గొర్రెలు మేపేవాడు, పశువులు మేపేవాడు. మీరు చెప్పండి, పశువులు మేపే వాళ్ళు ఎక్కడ టౌన్లో ఉంటారా, పల్లెటూరులో ఉంటారా? పల్లెటూరులో ఉంటారు పశువులు మేపుతులు. వాళ్ళకు టౌన్ జ్ఞానం తెలియదు, పట్టణ జ్ఞానం తెలియదు, లోక జ్ఞానం తెలియదు. ఆమోసు పశువుల కాపరే కానీ ప్రపంచ భవిష్యత్తును రాశాడు. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. అందుకోసం ప్రియులారా, బైబిల్ గ్రంథము అసమానమైన గ్రంథం. ప్రపంచంలో ఈ గ్రంథానికి ఇంక దేని పోల్చలేదు. కాబట్టి ప్రభు నమ్మిన విశ్వాసులు అక్షరం ముక్క రాకపోయినా వాక్యం ఎరిగిన వారైతే ఈ ప్రపంచ భవిష్యత్తు తేటగా చెప్పగలుగుతారు. అదే దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం. మనం కూడా ప్రభుని ఎరగకపోయింటే మన భవిష్యత్తు తెలియదు, ప్రపంచ భవిష్యత్తు కూడా తెలియదు. ఇప్పుడు చెప్పండి, ప్రభు నమ్మిన విశ్వాసం ఒక్కరిని నిలబెట్టి అడగండి,
నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని అడగండి, ఏం చెప్తారు వాళ్ళు? ప్రభు నమ్మిన విశ్వాసులు అయితే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని అడగండి, ఏం చెప్తారు వాళ్ళు? ఖచ్చితంగా నేను దేవునితో ఉంటా, పరలోకంలో ఉంటా అని ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగల సత్తా కేవలము ప్రభువు నమ్మిన విశ్వాసులకు మాత్రమే తెలుసు. లోకములో పేరు మోసిన పండితులు ఉన్నారు, వాళ్ళని అడగండి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అంటే వాడు అంటాడు ఏమో. ఎవరు చూశారు అంటాడు. మరి కొంతమంది అంటారు గాలికి గాలి పోయింది, మట్టికి మన్ను అయిపోయింది. అంతే వాళ్ళకి తెలిసింది. మనకు తెలిసిన సత్యం నరకం, పరలోకం. నరకంలో ఎవరు ఉంటారు? పరలోకంలో ఎవరు ఉంటారు? ఈ ప్రపంచం ఎలా అంతిమమవుతుంది? కొత్త ఆకాశం, కొత్త భూమి, దేవుడు నరులతో కాపురముడి నివాసం చేసే ఆ మంచి వైభవం, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఇదే ప్రభు మనకి ఇచ్చిన జ్ఞానం. ఒకప్పుడు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె, కంచరగాడుల వలె తిరిగిన మనం ఇప్పుడు మన ప్రభువునందు మనం ఏమై ఉన్నామంటే జ్ఞానవంతులమయ్యాం. మనం చదువుదాం వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. ఇప్పుడు మనం ఎవరమంటే జ్ఞానవంతులు. ఒకప్పుడు జ్ఞానము లేని వారు, ఒకప్పుడు బుద్ధి లేని వారు. ఇప్పుడు మనం జ్ఞానవంతులమయ్యాం మన ప్రభువునందు. ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి ఇక్కడ గుర్రం అనేది మానవుని యొక్క సహజ స్థితిని చూపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఈ గుర్రాలు, రథాలు దేవుని సేవకులను కూడా చూపించారు. ఆ మాటలు కూడా చదువుదాం, చూడండి. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఎలీషా అది చూచి నా తండ్రి ఎలీషా వారికి రథములు రౌతులను నీవే అని కేకలు వేశాడు. ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు ఉన్నారండి, ఏలియా, ఎలీషా. ఏలియా, ఎలీషా. ఏలియా గురువు, ఎలీషా శిష్యుడు. గురు శిష్యులేను, ఇద్దరు ప్రవక్తలే. ఎలీషా అంటున్నాడు ఏలియాను చూసి, ఏమన్నాడు చూడండి, మరోసారి చదవండి 12వ వచనం. నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అని కేకలు వేసాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడక, ఏలియా అదృశ్యమయ్యే సమయం అది. ఏలియా కనబడకుండా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆ సందర్భంలో ఎలీషా కూడా అర్థమైంది. అందుకోసమే ఎలీషా ఏలియాని విడవడంలే. నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడికే వస్తాను, నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడికి వస్తాను. ఏలియా అంటున్నాడు, నువ్వు యోర్దాను దగ్గర ఉండు, నువ్వు బేతేల దగ్గర ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోతున్నంటే ఎలీషా అంటున్నాడు, నేను నిన్ను విడువను అనుకుంటూ వస్తాను. యోర్దాను దాటిన తర్వాత ఏలియా అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చినాయి సుడిగాలిలో. ఈ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలలో ఏలియా అదృశ్యమై మరణించకుండా పరలోకానికి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే పాత నిబంధనలో ఏలియా. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆనోకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ సందర్భంలో ఎలీషా అంటున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు గుర్రాలు, రథాలు నీవే. ఇశ్రాయేలు ప్రజలకు బలము నీవే. రాజులకు గుర్రాలు, రథాలు ఎన్ని ఉంటే అంత బలం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు గుర్రము, రథాలు నీవే. నువ్వు వెళ్ళిపోయావే, వీరికి బలం ఎవరు? నువ్వు వెళ్ళిపోయావే, వీరికి బలం ఎవరు అన్నట్లుగా బాధతో పలికిన మాట. ఏలియా వెళ్ళిపోయాడు.
కాబట్టి ఇక్కడ ఏలియా గుర్రాలకు రథాలకు పోల్చబడినట్లుగా మనం గమనిస్తున్నాం. 13వ అధ్యాయం చూడండి. ఇది రాజుల గ్రంథంలో 13వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. 13వ అధ్యాయము 14వ వచనంలో అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాసు అతని ఎద్దుకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చేను. ఇక్కడ కూడా ఎలీషా కూడా తన కాలం ముగించబోతున్నాడు. ముందు ఎలియా వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఎలీషా ఉన్నాడు కొంతకాలం. ఇప్పుడు ఎలీషా కూడా వెళ్ళిపోతున్నాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు రాజైన యెహోయాస్ ఎలీషాను గురించి బాధపడుతూ కన్నీళ్లు విడుస్తున్నాయా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా, నీవు కూడా వెళ్ళిపోతున్నావా? ఆ కాలంలో రాజుల పక్షాన ప్రవక్తలు ఉంటే వాళ్ళకు బలం. ప్రవక్తలు చేసిన పని ఏంటంటే దేవుని వర్తమానము రాజులకు చెప్పేవారు. ఈ రాజులు దేవుని యొక్క వర్తమానం ప్రకారంగా జీవిస్తే ఆ రాజ్యము అభివృద్ధి అయ్యేది. కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని మాటలు చెప్పేవాళ్ళు లేరే అనే విషయం యెహోయాసు గ్రహించి ఎలీషా మరణ పడకలో ఉన్నాడు, ప్రవక్తి మరణ పడకలో ఉన్నాడు, బాధపడి ఏడుస్తూ అన్నాడు ఈ మాట, తండ్రి తండ్రి, ఇశ్రాయేలు ప్రజలకు రథము రౌతులు నీవే అని బాధపడతాడు. నిజంగా ఈనాడు మన స్థానిక సంఘాలు కూడా సేవకులు కావాలి. సంఘానికి కాపులు లేకపోతే, సేవకులు లేకపోతే కదండి ఆ సంఘము దిక్కుమాలిన స్థితిలో ఉంటుంది. చాలా విచారకరం. కరోనా టైంలో ఎంతోమంది దైవజనులు లోకము గురించి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సంఘాలు నష్టపోయాయి, బాధపడ్డారు. ఆనాడు ప్రవక్తలు రాజ్యాలకు ఎంత బలమో దేవుని సేవకులు కూడా సంఘానికి అంత బలం. సేవకుడు లేని సంఘాలు వాక్యం కరువైపోయి వాక్యాన్ని వినడానికి వీలు లేనంత పరిస్థితులు ఎన్నో సంఘాలు నష్టపోతాయి. కాబట్టి స్థానిక సంఘానికి సేవకులు ఉంటే బలం. నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలకు గుర్రాలు రథాలు నీవే. ఏలియా ఇశ్రాయేలు ప్రజలకు బలం, ఎలీషా ఇశ్రాయేలు ప్రజలకు బలం. కాబట్టి ఇక్కడ గుర్రాలు రథాలు అనేటివి సేవకులకు కూడా పోల్చబడి చెప్పాలి. సరే, సులమితి ఫరో యొక్క రథాశ్వములకు పోల్చబడి, గుర్రానికి పోల్చబడి, విశ్వాసమైన మనం కూడా గుర్రం అనేది మానవుని యొక్క సహజ స్థితిని చూపిస్తుందని, ఒకప్పుడు ప్రభువుని ఎరగని స్థితిలో మనం కూడా బుద్ధి జ్ఞానం లేని వారంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రభువును నమ్మాం, ఇప్పుడు జ్ఞానవంతులమయ్యాం, బుద్ధి కలిగి ఉన్నాం, వివేచన కలిగి ఉన్నాం, భవిష్యత్తు జ్ఞానం కలిగి ఉన్నాం. ఇది ప్రభు ద్వారా మన కలిగిన మేలు. ఇక్కడ ఫరో రాజు యొక్క రథం యొక్క గుర్రాలు, దీని విలువ చూద్దాం. చూడండి, రాజు దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 1వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి, 16-17 వచనాలు. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను, రాజవర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించి వారు
ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథముకింటికి 600 తులముల వెండియు, గుర్రముకింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిది. ఇక్కడ గుర్రం, ఫరో రాజు గుర్రాలు ఇవి. ఆ కాలంలో ఫరో, ఐగుప్తు అంటేనే ఆ కాలంలో ప్రపంచాన్ని ఏలినది. మనకందరూ తెలిసిన సంగతి. ఆది కాండంలో ప్రపంచానికి కరువు వచ్చినప్పుడు యోసేపు కదండి, యోసేపు ఐగుప్తులో రాజుగా ఉండి ఫరో రాజు ఆ అధికారమంతా యోసేపుకు అప్పగించి ప్రపంచాన్ని ఆదుకున్నది యోసేపే. వాళ్ళు సకల దేశాల నుంచి వచ్చారంటే ఆహారం కొరకు. మీరు కావాలంటే ఆది కాలంలో స్పష్టంగా చదవండి ఉంది అన్నమాట. ప్రపంచ అన్ని దేశాల వారు ఐగుప్తుకు వచ్చారు ఆహారం కొనడానికి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచాన్ని పోషించింది ఎవరంటే ఐగుప్తు దేశం. అది సమృద్ధి కలిగిన దేశం, ప్రపంచాన్ని ఏలిన దేశం. అది ఆనాడు ఐగుప్తు గుర్రాలంటే చాలా విలువైన గుర్రాలు. అవి జాతి గుర్రాలు. అవి ఈ మామూలు గుర్రాలు కాదు. మనం చూసిన గుర్రాలు, మన ఊర్లలో పల్లెటూరులో ఉండే గుర్రాలు ఇవి మామూలు గుర్రాలు. కానీ ఐగుప్తు దేశపు గుర్రాలంటే అవి జాతి గుర్రాలు, యుద్ధానికి వాడే గుర్రాలు, రథాలకు వాడే గుర్రాలు, అవి విలువైన గుర్రాలు. సొలొమోను రాజు ఏం చేశాడు? ఐగుప్తు దేశం నుంచి రథాలు కొనుగోలు చేశాడు, గుర్రాలు కొనుగోలు చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ గుర్రము కొనబడిన గుర్రం. ఈ గుర్రము కొనబడిన గుర్రం. రథం కొనబడింది, గుర్రం కూడా కొనబడింది. గుర్రం విలువ కూడా చెప్పాడు, వెండినిచ్చి కొన్నాడు. సొలొమోను రాజు ఏం చేశాడు? గుర్రాలు కొనుక్కొని వచ్చాడు, వెండి ఇచ్చి క్రయం ఇచ్చి కొని తెచ్చుకున్నాడు, రథాలు తెచ్చుకున్నాడు, గుర్రాలు తెచ్చుకున్నాడు. సులమితి ఏ గుర్రానికి పోల్చబడిందని? ఫరో రాజు రథాశ్వముతో పోల్చబడింది. ఇప్పుడు చెప్పండి, ఫరో రాజు గుర్రం ఎంత విలువైందో, ఎంత విలువైందో. కొనబడిన గుర్రం, విలువైన గుర్రం. అది గుర్రం అనేది ఒకప్పుడు చెడుతనాన్ని చూపించింది, ఇప్పుడు విలువైనదిగా చూపిస్తుంది ఈ గుర్రం. ఫరో రాజు గుర్రం విలువైన గుర్రం. ఇప్పుడు చెప్పండి, సులమితి గుర్రానికి పోల్చబడగా ఈనాడు విశ్వాసులమైన మనం కదండి. సులమితి మనమే. ఆనాడు సులమితి, ఇప్పుడు సులమితి మనమే. అట్లయితే మనం ఎవరు? ఇప్పుడు కొనబడిన వారం. మనం కొన్నదేవరు? మన ప్రభువు కొన్నాడు మనల్ని. మనం కొనబడిన వారు. ఒకప్పుడు అమ్ముడుపోయిన వారు పాపానికి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ దేవుడు అన్నాడు ఇశ్రాయేలు పేరుతో, మీరు మీ పాపానికి మీరు అమ్ముడుపోతుంది అన్నాడు. ఒకప్పుడు మన స్థితి అమ్ముడుపోయిన స్థితి, పాపానికి, దుర్మార్గతకు. ఒకసారి అహాబు రాజు కూడా ఈ మాట అన్నాడు. అహాబు రాజుతో ఏలి అన్నమాట. ఈ అహాబు చేసిన పని ఏంటంటే నాబోతు యొక్క ద్రాక్ష తోటను వశం చేసుకున్నాడు. ఈ అహాబు రాజు రాజే, తనకు కావలసిన పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి. అది కాక బీదవాడైన నాబోతు యొక్క ద్రాక్ష తోటను వశం చేసుకోవడానికి అతని రాళ్ళతో కొట్టి చంపించి ఆ తోటను వశం చేసుకుని తోటలో ఉన్నప్పుడు అహాబు రాజు ఏలియా వచ్చి అన్నాడు, కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు అన్నాడు. కాబట్టి ఒకప్పుడు మన స్థితి అమ్ముడుపోయాం. పాపానికి, కీడు చేయడానికి, దుర్మార్గమైన పనులు చేయడానికి మనం అమ్ముడుపోతే ప్రభు ఏం చేశాడు? మనల్ని కొన్నాడు. మనము కొనబడిన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 6వ అధ్యాయము 20వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ప్రియమైన తల్లి బాబు, ఇప్పుడు మనం ఎవరో తెలుసా? మన ప్రభు మనం కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు, ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువులతో కాదు, అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతుంది. ప్రియమైన తల్లి బాబు, యేసు ప్రభు వారు మన కోసమై తన విలువైన రక్తాన్ని కార్చి మనం కొన్నాడు. ఆయన మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఈ సంగతి ఈ ఉదయకాలం ఆరాధనలు కూడా గుర్తు చేస్తున్నాం కదండి. ఉదయకాల ఆరాధనలు కూడా మనం విమోచించబడ్డాం. ఎంత విలువ కట్టాడు మన ప్రభు. అమూల్యమైన రక్తం. ప్రభు యొక్క రక్తానికి విలువ కట్టలేము. ఈ భూమి మీద ఏ వస్తువుకైనా విలువ కడతాం. భూమికి విలువ ఉంది, బంగారుకు విలువ ఉంది, భవనాలకు విలువ ఉంది. ఇంత విలువ. ఈ బిల్డింగ్ కొనాలంటే ఇన్ని లక్షలు, ఈ భూమి కొనాలంటే ఇన్ని లక్షలు. ఈ భూమి మీద ఏ వస్తువుకైనా విలువ కట్టగలము, కానీ ప్రభు యొక్క రక్తానికి చెప్పండి, ప్రభు రక్తానికి విలువ కట్టలేదు. విలువైన రక్తంతో ప్రభు మనల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఆయన విలువ పెట్టి కొన్నాడు కనుకనే మన విలువ గొప్పది. మనం చాలా విలువైన వారమండి. ఒక భక్తుడు అన్నాడు, తక్కడ పెట్టాడు, ఇట్లా త్రాస్ పెట్టి భూలోకమంతా ఒక తక్కట్లో పెట్టాడు. ప్రభువు నమ్మిన విశ్వాసిని ఒక తక్కట్లో పెట్టాడు. ఇక చూస్తే భూలోకం తేలిపోయింది. ప్రభువు నమ్మిన విశ్వాసి మొగ్గులో ఉన్నాడు. కాబట్టి మనం ఎవరని తెలుసా? చాలా విలువైన వారు. ఈ భూమి మీద మనం ఉన్నాము కానీ కనుక ఈ భూమి మీద విశ్వాసులు ఉన్నారు కాబట్టి ప్రపంచం బతుకుతుంది. ఏమండి? ఈ భూమి మీద విశ్వాసులు ఉన్నారు కాబట్టి ప్రపంచం బతుకుతుంది. భూమి మీద విశ్వాసులు లేకుండా వెళ్ళిపోతే ఈ ప్రపంచం కూలిపోతుంది, చెడిపోతుంది. అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు లోకానికి చెప్పండి, మీరు లోకానికి, ఇంకొక మాట, ఆ ఉప్పై ఉన్నారు. సహోదరులకు చాలా వందనాలు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు అనేది పదార్థాన్ని చెడనీయదు, అవునా? మనం పెట్టుకున్న ఊరగాయల్లో ఉప్పు ఉండాలి. తగినంత ఉప్పు లేకపోతే ఊరగాయ చెడిపోతుంది, చట్నీ చెడిపోతుంది. ఉప్పు పదార్థాన్ని చెడనీయదు. కొన్నిసార్లు ఈ తోళ్ళ పరిశ్రమ, చర్మము, జంతు చర్మాల పరిశ్రమల దగ్గరికి వెళ్తే అక్కడ చర్మాలు చెడిపోకుండా ఉండడానికి ఉప్పు కలుపుతారు. ఉప్పు పదార్థాన్ని చెడనీయదు. మనం ఎవరో చెప్పండి? ఉప్పు. ఈ లోకానికి ఉప్పు. ఈ లోకంలో ఉప్పుగా మనం ఉన్నాం కాబట్టి లోకం చెడిపోకుండా అట్లే ఉంది. ఒకనాడు ప్రభు వస్తాడు. మా బాబు కడబూర శబ్దంతో ప్రభు వస్తాడు. బూర ఊదుతూ వస్తాడు. ఈ ఉప్పును తీసుకొని పోవడానికి, ఈ సంఘాన్ని తీసుకొని పోవడానికి, విశ్వాసం తీసుకొని పోవడానికి ప్రభు వస్తాడు. అప్పుడు సంఘం, ప్రభువుల మీద పిల్లలు ఎత్తబడితే అప్పుడు ఉంటుంది ఈ లోకం కథ. ఈ లోకం చెడిపోతుంది. భయంకరమైన 7 ఏళ్ల శ్రమలు, ఆ తర్వాత కఠోరమైన తీర్పులు, భయంకరంగా ఉంటుంది ఈ లోకం.
శ్రమల కాలంలో విశ్వాసాలు ఉండాలి. సంఘం ఉండదు, మనకు ఉగ్రత ఉండదు, తీర్పులు ఉండవు. కాబట్టి మనం విలువైన వారం, కొనబడిన గుర్రం. విశ్వాసులమైన మనం విలువ పెట్టి కొనబడిన వారు. 7వ అధ్యాయం కొరింథీ పత్రికలోనే 7వ అధ్యాయము ఇంకొక వచనం కూడా చదువు చూడండి. 23వ వచనం, 7వ అధ్యాయము 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కావద్దు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మనుషులకు దాసులు కావద్దు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహంతో దేవుని మహిమపరచండి. ఈ దేహం, విశ్వాసుల యొక్క దేహం, విశ్వాసుల యొక్క శరీరం పవిత్రంగా ఉండాలని ఉదయకాలం కూడా గుర్తు చేస్తున్నాం. పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. కాబట్టి మన జీవితాన్ని మనం పరిశుద్ధతలో కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా? మనం విలువైన వారం కాబట్టి మనుషులకు దాసులు కావద్దు, పాపానికి దాసులు కావద్దు. మనం కొనబడిన గుర్రాలు. సులమితి ఫరో రాజు యొక్క రథాస్త్రానికి పోల్చబడింది. ఇప్పుడు సులమితి మనమే. ఫరో రాజు యొక్క గుర్రాలు కొనబడిన గుర్రాలు. విశ్వాసులమైన మనము ప్రభువు చేత కొనబడిన వారు. ఈ గుర్రంలో పాఠాలు చాలా ఉన్నాయి. మనకు సమయం చాలదు, కానీ నేను ఇంకొక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ఈ గుర్రములో దేవుడు మనకు వచ్చిన మంచి పాఠాలు. ఒకటి, కొనబడిన గుర్రం. యోబు గ్రంథంలో 39వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 19వ వచనం చూడండి. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, నెడతవలని గంతులు వేయునట్లు చేయుదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరం, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించు దానిని వెక్కరించి భీతి నొందకుండును, ఖడ్గమును చూచి వెనకకు తిరగదు, అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బాల్యమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును, అది బాకానాదం విని ఊరకున్నదు, బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. ఈ వచనాలన్నింటిలో కూడా గుర్రము దాని లక్షణాలు కనబడుతున్నాయి. ఇది మీకు హోంవర్క్ కింద మీరు ఇంటికి వెళ్ళి ఈ వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు. ఈ వచనాల్లో గుర్రం దాని గుణగణాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒక్కొక్కటి మీరు ధ్యానం చేసుకోవచ్చు. సరే, మొదటి మాట ఏం చెప్పాడు ఇక్కడ? గుర్రమునకు నువ్వు బలం ఇచ్చితువా అన్నాడు. అట్లయితే గుర్రం ఎలాంటిది? బలము కలిగినది. గుర్రము బలము కలిగిన పశువు. రథాలు లాగుతుంది, బరువులు మోస్తుంది. ఊర్లో చెక్క బండ్లు ఉన్నాయా? గుర్రపు బండ్లు చూసారా? మంచిది. గుర్రపు బండ్లు ఒకప్పుడు ఆటోలు లేనప్పుడు, రిక్షాలు లేనప్పుడు, ఒక 50 ఏళ్ళ ఎన్నికి వెళ్ళిపోతే అప్పుడు ఆటోలు లేవు, రిక్షాలు లేవు, ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లే. గుర్రాలు బరువులు లాక్కుంటే వెళ్ళిపోతాయి. బలము కలిగిన పశువు. మనం కూడా గుర్రానికి పోల్చబడ్డాం. అట్లయితే మనం బలం కలిగి ఉండాలి. ఇక్కడ గుర్రం బలమైన పశువు. విశ్వాసమైన మనం కూడా బలం కలిగి ఉండాలి. ఇది శరీర బలం కాదండి. బలహీనులుగా ఉన్న వ్యక్తులు,
అలాంటి నీరసంగా ఉన్న వ్యక్తులు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు నువ్వు బలమైన ఆహారం తిను అంటాడు. అలా టానిక్లు రాసి మందులు రాసి సిరప్లు రాసి మంచి ఫుడ్ తిను, పండ్లు తిను, బలమైన ఆహారం తిను, మటన్ తిను, చికెన్ తిను, నీకు బలం వస్తుంది అంట. ఇది శరీర బలం. కానీ విశ్వాసమైన మనం శరీర బలం కాదు కానీ ఆత్మబలం అని కలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి. గుర్రం బలమును చూపిస్తుంది, విశ్వాసులమైన మనం కూడా బలం కలిగి ఉండాలి. నేను ఒకటి రెండు మాటలు చూసి ముగింపు చేద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ చెప్పాడు మనం ఎక్కడ బలం కలిగి ఉండాలో, ఎక్కడ శక్తి కలిగి ఉండాలో చెప్పాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 3:14 నేనే చదువుతాను 3:14 చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను. ఇక్కడ మనం పొందవలసిన బలం ఎక్కడ? అంతరంగ శక్తి, అంతరంగ పురుషుడు. మన అంతరంగ పురుషుడు ఆత్మ, బాహ్య పురుషుడు శరీరం కదండి. బాహ్య పురుషుడు శరీరం, అంతరంగ పురుషుడు ఆత్మ. మన ఆత్మ ప్రభువులో బలంగా ఉండాలి, ప్రభువులో బలపరచబడాలి. కాబట్టి మనం ఎక్కడుండాలి బలం? శరీర బలం కాదు, అంతరంగంలో బలం, ప్రార్థనా బలం, వాక్య బలం, విశ్వాస బలం, ఇట్లా ఎన్నని చెప్పుకోండి. భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో ఎట్లుండాలి? మనం బలంగా ఉండాలి. ఇది అంతరంగములో ఉన్న శక్తి, అంతరంగములో ఉన్న బలం. కొంతమంది బలహీనులైపోతున్నారు, అవునా? మన కళ్ళు ఎదుటే మన తోటి విశ్వాసులే బలహీనులైపోతున్నారు. అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం, అన్న సహోదరి చాలా బలహీనమైపోయిందన్న, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, సహవాసం లేదు, లోకం వైపు చూసి వెళ్ళిపోయిందన్న సహోదరి, అన్న సహోదరుడు బలహీనమైపోయాడు. ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, సంఘము లేదు, ఆరాధన లేదు. చాలామంది విశ్వాసములో, భక్తిలో బలహీనులైపోతా ఉన్నారు. మా తల్లి బాబు వినండి, మన బలం అంతరంగములో బలం కలిగి దినదినము మనం బలం పొందాలి. ప్రభు వచ్చే వరకు, మనం ఈ లోకం ముగించేంత వరకు ఆత్మీయంగా మనం బలంగా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి మన బలం ఇక్కడ అంతరంగములో బలం. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త. నేను ఈ వాక్యం మీద నిలిచి ఇంకా కొంత మాట్లాడాలనుకున్నాను కానీ మనకు సమయం లేదు కాబట్టి మనం ముందుకు దాటిపోతున్నాను. లూకాసు వార్తలో ఇంకొక వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో, లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం చదవండి. లూకాసు వార్త నేనే చదువుతాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం చూడండి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పిన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన భక్తులకు చెప్పిన మాట, తను నమ్మిన విశ్వాసులకు చెప్పిన మాట. ఈ మాట ఏమన్నాడు? మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారే ఉన్నట్లు అన్నాడు. మనిషి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకనాడు విశ్వాసులమైన మనమందరం యేసు
యేసుక్రీస్తు ఎదుట నిలవాల్సిన దినం ఒకటి ఉంది. ప్రేమైన సోదరుడా, సోదరి, ప్రభు నమ్ముకున్నాం మంచిది, బాప్తిసం తీసుకున్నాం మంచిది, ఆరాధన చేస్తున్నాం మంచిది, మనకు సంఘం ఉంది మంచిది. కానీ వినండి, ఒకనాడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవాల్సి ఉంది. విశ్వాసులమైన మనం అందరం ఆ ఎదుట నిలవాల్సి ఉంది. అక్కడ నిలవాలంటే ఏముండాలా? శక్తి ఉండాలా. ప్రభు ఎదుట నిలవాలంటే మనకు బలం ఉండాలా. బలము లేకపోతే, ఆత్మీయంగా మనం బలంగా లేకపోతే ప్రభు ఎదుట నిలవలేము. ఒకనాడు న్యాయపీఠం ఎదుట కోట్ల కొలది మంది విశ్వాసులు నిలుస్తారు. విశ్వాసులకు న్యాయపీఠం ఉంది ఈ భూమి మీద. నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిన దినం అది. జాగ్రత్త. మనము ప్రభువుకు సమీపంగా ఉండాలంటే శక్తి ఉండాలి. మీ అందరికీ తెలిసిన మాట, ఒక మాట, జబదయి కుమారుల తల్లి. జబదయి కుమారులు అంటే యాకోబు, యోహాను. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములే. యాకోబు, యోహానులు కూడా అన్నదమ్ములు, ఒక తల్లి పిల్లలు, ఒక తండ్రి పిల్లలు. ఈ జబదయి కుమారుల తల్లి అంటే యాకోబు, యోహాను వాళ్ళ తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంది. ఏమని? అయ్యా, నీ రాజ్యంలో, ఎక్కడ? నీ రాజ్యంలో నా ఇద్దరు కొడుకులు ఎవరు? యాకోబు, నా ఇద్దరు కొడుకులు నీ కుడి ప్రక్కన ఒకడు ఉండాలా, ఎడమ ప్రక్కన నా ఇద్దరు కొడుకులే ఉండాలి. నీకు సమీపంగా ఉండాలి, నీకు దగ్గరలో ఉండాలా. కోరిక మంచిదే అదండి. ప్రభువుకు సమీపంగా ఉండాలా, ప్రభువుకు దగ్గరగా ఉండాలన్న కోరిక మంచిదే. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసిన? అమ్మ, నువ్వేమడుగుతున్నావు నీకే తెలియదు. ఈ పక్కన ఉండేది తండ్రి ఎవరికి నిర్ణయిస్తాడో వారికే అన్నాడు. ఇందులో ఉన్న అంతర్ధానం ఏంటి? ఇందులో ఉండే అంతరంగ అర్థం ఏంటి అంటే, దేవునికి, వినండి జాగ్రత్తగా, ఇక్కడ దేవునికి ముద్దు బిడ్డలు ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ముద్దు బిడ్డలు లేరు. అందరూ సమానమే. మన ఇంట్లో 2 కొడుకులు ఉంటే ఒకరిని ప్రేమిస్తాం, ఒకరిని ద్వేషిస్తాం. 3 బిడ్డలుంటే ఒకరిని ప్రేమిస్తాం, ఒకరిని ద్వేషిస్తాం. మన దేవునికి ఎవరు ముద్దు బిడ్డలు లేరు, అందరూ సమానమే. గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, దేవుడు ఎందుకబ్బా మాకు ఇట్లా చేశాడు, వాళ్ళేమో అట్లా ఉన్నారు, హెచ్చైన స్థానంలో మేము తక్కువ ఉన్నామని మనం అనుకుంటాం. ఇది పొరపాటు. దేవునికి ముద్దు బిడ్డలు ఎవరు లేరు, ఆయనకు అందరూ సమానం. అయితే వినండి, పరలోకంలో ప్రభువు దగ్గర మనం సమీపంగా నిలవాలంటే, దగ్గట్లో నిలవాలంటే, మనల్ని నిలబెట్టేది ఏదంటే మన అంతరంగంలో ఉన్న శక్తి. ప్రభు చెప్పింది అదే. మనిషి కుమారుని ఎదుట మీరు నిలబడటకు శక్తివంతులు కావాలి. ఆయన దగ్గర నిలవాలంటే నీ అంతరంగంలో శక్తి కావాలి. ఆయన దగ్గర నువ్వు నిలవాలంటే నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండాలి. ప్రభు ఎదుట నువ్వు నిలవాలంటే నీ ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తనగా ఉండాలి. నువ్వు బలహీనురాలుగా ఉండకూడదు. ఎంత పవిత్రంగా ఉంటావో, ఎంత భక్తిలో ఉంటావో, ఎంత నమ్మకంగా ఉంటావో, ఎంత యథార్థంగా ఉంటావో, అంతగా ప్రభు దగ్గర నువ్వు సమీపంగా ఉంటావు. కాబట్టి ప్రభు దగ్గర, ప్రభు పక్కన నిలిచేది, ప్రభు దగ్గర నిలిచేది. పిల్లలారా, మన ప్రభు ఎవరిని సెలెక్ట్ చేయడు. నువ్వురా ఇడికిరా ఇక్కడ కూర్చో అని సెలెక్ట్ ఏం చేయడు. ఆయన
నీ యోగ్యమైన ప్రవర్తన, నీ నమ్మకమైన నీ జీవితం, ప్రభు కొరకు నేను జీవించిన సాక్ష్యం, అదే నిన్ను ప్రభు దగ్గర సమీపంగా నిలబెడుతుంది. కొంతమంది అట న్యాయపీఠం దగ్గర కోట్ల కొలది మంది విశ్వాసాలు వచ్చినప్పుడు కొంతమంది ఎనికి వెళ్ళిపోతారట, దూరంగా వెళ్ళిపోతారట, దగ్గరికి అసలే రారట. పరలోకం అయితే పోతారు, కానీ ఎక్కడ నిలబడతారు వాళ్ళు? లాస్ట్ వరుసలో, చివరిలో నిలబడతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఎవరు? బలహీనులు. సాక్ష్యం సరిగా లేదు, జీవితం సరిగా లేదు, సంఘ పరిచర్య చేయడు, నమ్మకంగా జీవించడు, తొందర కలిగించేవాడు, సేవకులు దూషిస్తాడు, విశ్వాసులను చూపిస్తాడు, పెద్దలను దూషిస్తాడు, ఓర్చుకోలేడు. ఇవన్నీ బలహీనతలు అతనికి. విశ్వాసే. ఈ బలహీనతలను బట్టి అతడు లాస్ట్ వరుసలో నిలవాల్సి ఉంటుంది, దగ్గరికి రాలేడు. ఎందుకు? తన బలహీనతే అతని దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి పిల్లలారా, అంతరంగంలో మనము శక్తి కలిగి గుర్రం బలమును చూపిస్తుంది. సులమితి ఫరో రాజు యొక్క గుర్రానికి పోల్చబడింది. ఈనాడు సులమితి మనమే. గుర్రం బలమైన పశువు, విశ్వాసులమైన మనం కూడా బలంగా ఉండాలి. ఆత్మీయమైన బలం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి తలంపులు మన కొరకై ఆశీర్వదించుకుందాం. మరొకసారి స్థానిక సంఘానికి బాధ్యత కలిగిన పెద్దలకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి మీరు కూడా మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించాలని